హాయ్ మా అందరికి. ఒక బ్రదర్ మనకు కామెంట్ పెట్టిండు. ఈ కామెంట్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అనుకుంటా ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. నేను బ్రదర్కి రిప్లై ఇచ్చినా కానీ ఎందుకో నాకు అది మనసులో అట్నే ఉండిపోయింది. నాకు ఏందబ్బా, అరే నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా, ఇంతగానం చేస్తున్నా, అయినా కానీ నాకు ఇట్లాంటి కామెంట్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రదర్ వచ్చేసి నాకు బ్యాడ్గా ఏం పెట్టలేదు, కాకపోతే ఎందుకో నాకు అదే మనసులో నుంచి పోవట్లే. నాకు 2 days నుంచి నేను ఊర్లో లేను, బయటికి వెళ్ళి ఉండే, ఈరోజే వచ్చిన నేను, అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఈ బ్రదర్ ఏం కామెంట్ పెట్టినాడో నేను ఇక్కడ పెడతా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొంతమందికి డౌట్లు ఉన్నాయి కదా నా గురించి, అంటే సీను ఇంతకు ముందుకు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ర్యాపిడో ఫీల్డ్కి ఎందుకు వచ్చిండు, ఇట్లాంటి డౌట్లు కొంతమంది ఉంటాయి. ఎవరికైతే ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కువసేపు అయితే లెంత్ పెట్టండి, దీన్ని చాలా షార్ట్లా కంప్లీట్ చేద్దాం. కాకపోతే ఏంటంటే నా గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియాలి కదా, ఈ వీడియోతో అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఈ బ్రదర్ నాకు ఏమని కామెంట్ పెట్టింది అనేది నేను పక్కన స్క్రీన్ మీద పెడుతున్నా. సో చూడండి, నేను ఇక ముందు చదువుతా కూడా. బ్రో, నైట్ వరకు చేస్తే ఇంకా వస్తాయి ఎర్నింగ్స్, బట్ నీకు అవసరం లేదు, ఎందుకంటే నీకు యూట్యూబ్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి అదే లేని వాళ్ళకి తెలుస్తుంది రూపాయి అంటే ఏందో విలువ. అంటే రూపాయి విలువ ఎవరికైతే యూట్యూబ్ లేదో వాళ్ళకి అనేది రూపాయి విలువ బాగా తెలుస్తుంది అంట. అంటే యూట్యూబ్ ఉన్న వాళ్ళకి రూపాయి విలువ తెలియదు అంట. నేను 180 గురించి మాట్లాడతా, ఫస్ట్ కామెంట్స్ చదువుదాం. తర్వాత ఇంకోటి ఏమిటంటే 1 kilometerకి 6 rupees వచ్చినా కానీ మేము పోతున్నాం, అది మా అవసరం కాబట్టి. నాకు ఒక విషయం అర్థం కాదు, ఎవరికైనా రూపాయి విలువ తెలిసిన వాళ్ళు కిలోమీటర్కి 6 రూపాయలు వస్తే పోతారా? నిజం చెప్పు బ్రో, నేనైతే పోను. ఎందుకంటే ఇప్పుడు నాకు కిలోమీటర్ 10 రూపాయలు వచ్చే కాడ 6 రూపాయలు వస్తే నేను పోను. నాకు అవసరం లేదు అట్లాంటి రైళ్ళు కూడా. ఈ బ్రదర్ ఎందుకు ఇంత నాకు అర్థం కావట్లే. ఇంకోటి ఏంటంటే బీ న్యాచురల్, ఐ లైక్ యువర్ వీడియోస్, బీ పాజిటివ్. ఒక సామెత చెప్తా అన్నాడు. ఈ సామెత అయితే నాకు మస్తు అనిపించింది. దీని గురించి నేను లాస్ట్కి మాట్లాడతాను. నేను దెంగి సాగితే అని పెట్టిండు, నాకు బ్రాకెట్ రాసి పెట్టుకున్నాను. నేను దెంగి తాగితే పెళ్ళి ఎందుకురా పెద్దబాబు అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. అంటే సామెత అంట అది, దానికి మెన్షన్ చేసిండు. నీకు అలా ఉంది అంటే నాకు అట్లా ఉందంట. మాట్లాడదాం దాని గురించి. 6 to night 10 to 12 చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ. అంటే పొద్దుగాల 6 గంటల నుంచి నైట్ 10-12 వరకు చేసే వాళ్ళకి బాధ తెలుస్తుంది అంట. నేనేందంటే అప్పటిదాకా చేయను, అంటే ఇలా తెలియదు. నేనేందంటే అప్పటి వరకు చేయను కదా, అట్లా అని చెప్పేసి ఈ కామెంట్ అనేది పెట్టాడు. ఈ బ్రదర్కి తెలీదు నేను ఎప్పటి వరకు చేస్తా, ఏం సంగతి వరకు చేస్తా అనేది. నా వీడియోస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళకి నేను ఎప్పటి వరకు చేస్తా, ఎన్ని గంటలు చేస్తా నా గురించి తెలుసు. కానీ ఈ బ్రదర్కి ఏంటంటే నా గురించి తెలియదు. నువ్వు 6 నుంచి 10 వరకు చేసి అప్పుడు చెప్పు వింటా అంటున్నాడు. నాకు ఇందులో కొన్ని విషయాలు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ ఏంటంటే నీకు యూట్యూబ్ ఉంది కదా, నీకు రూపాయి విలువ తెలియదు అంటే, నాకు యూట్యూబ్ ఉంది ఎప్పటి నుంచి 1 year నుంచి ఉంది. కానీ నాకు మనీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1 month అయింది స్టార్ట్ అయ్యి. అంటే మరి 1 year ముందు, ఓకేనా, అంటే 1 yearకి ముందు అప్పుడు మరి నాకు రూపాయి విలువ తెలియదా? నేను చేస్తున్నా కదా, ర్యాపిడో చేస్తున్నా, ఓలా చేస్తున్నా, ఊబర్ చేస్తున్నా. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ఇప్పటికి 3 years అవుతుంది మామ. నేను ఫస్ట్ స్విగ్గీలోకి వచ్చిన, దాని తర్వాత జొమాటోలోకి వచ్చిన, ర్యాపిడో చేసిన, షాడో ఫ్యాక్స్ చేసిన, ఊబర్ చేసిన, పోర్టర్ చేసిన, ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని కవర్ చేస్తున్నా. ఈ జెప్టో ఒకటి, ఇంకో బిగ్ బాస్కెట్ ఒకటి, లేకపోతే ఇంకా ఈ-కామర్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం నేను టచ్ చేయలేదు. ఈ మిగతా వాటి మొత్తం అన్ని ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటూనే వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఒక సామెత చెప్పిండు, చూసినావా? ఈ సామెతకి విలువ నాకు తెలిసి నీకు తెలియదు బ్రో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీది యూట్యూబ్ గురించి అన్నావు కదా, మర్చిపోయినా. దీని గురించి ఇంకో విషయం చెప్పాలి. నీకు యూట్యూబ్ ఉంది కానీ నీకు ఆ విలువ తెలియదు అన్నావు కదా, మరి నీకు కూడా యూట్యూబ్ ఉంది కదా బ్రో. నువ్వు కూడా ఛానల్ క్రియేట్ చేసినావు కదా, నీకు కూడా 9 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు కదా. మనం ప్రతి ఒక్కరం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 0 నుంచి వేరేటోళ్ళమే. ఇప్పుడు నాకు ఎట్లయితే ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారో, నేను 1 year కష్టపడితే వచ్చిన వాళ్ళు బ్రో. ఇదంతా ఇప్పుడు నాకు 13,000 సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఇది ఒక్కరోజు 2 రోజులలో అయింది కాదు. నాకు 0 సపోర్టు, ఎవరు సపోర్ట్ లేదు. నా గురించి ఎవరిని మాట్లాడాలన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి అన్నా అని అడగనికి కూడా నాకు ఎవరు లేరు. నేనే మొత్తం చేసుకున్నది. నేను ఇప్పుడు పొద్దుగాల 7-8 స్టార్ట్ చేసి సాయంత్రం 5-6 వెళ్ళిపోతున్నా, 10 గంటలు చేసుకోనంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చి వీడియోలు ఎడిటింగ్ చేసుకొని నాకు ఒక 6-7 గంటలు నాకు, ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి నాకు 6-7 గంటలు పడుతుంది వీడియో ఎడిటింగ్ చేయాలంటే. తక్కువ 5 గంటలు పడుతుంది ఒక వీడియో ఎడిటింగ్ చేసి, దానికి అన్నీ యాడ్ చేసి
మళ్ళీ తమ్నేల్ చేసుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి టైటిల్స్ పెట్టి ఎన్ని ప్రాసెస్ ఉంటాయి తెలుసా? నీకు కూడా ఛానల్ ఉంది కదా, మరి నీకు తెలియలే అంటే చెయ్యాలి బ్రో. దేని మీద మనం వర్క్ చేస్తే దాని గురించి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను డబ్బులు వెళ్ళిపోతున్నా అంటే ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా బ్రో? నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఈ విషయం మీకు తెలియదు. నా రెగ్యులర్గా ఎవరైతే నా వీడియోలు చూస్తారో వీళ్ళకి తెలుసు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. కొన్ని డేస్ వీడియో బ్యాక్ కొన్ని రోజుల కింద నాకు ఇప్పుడు మాట్లాడదామంటే ఎటో ఉంది, 2 రోజులు చాపుకుంటాను తెలుసా. నాకు ఇది నాకు ఆ బ్రదర్ మీద ఏంటంటే కోపం లేదు, కాకపోతే ఎందుకంటే అరే ఎందుకు నేను ఇంత చేసినా కానీ ఎందుకు ఇట్లా కామెంట్ పెడతావు అని చెప్పి ఒక బాధ అవుతుంది నాకు. కొన్ని రోజుల కింద నేను డే బై డే డ్యూటీ చేసిన బ్రో. ఒకరోజు డ్యూటీకి వచ్చి ఒకరోజు డ్యూటీకి రాలేదు. చెట్ల మంది ఆయన ఆల్మోస్ట్ 40 days నేను పోయింది, చెట్ల మందికి పోయింది. నేను బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల డ్యూటీకి వస్తలేడని చెప్పేసి నా పర్సనాలిటీ చూస్తారు కదా. నేను వచ్చేసి 130 kgs ఉంటా బ్రో. 130 kgs అంటే ఒక మనిషి ఎంత వెయిట్ ఉంటారో అర్థం చేసుకో. ఇంకోటి ఏంటంటే నాకు బండి మీద కూర్చోనికి ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. ఒక నార్మల్ పర్సన్ ఎంతసేపు కూర్చుంటాడో నాకు తెలియదు, కానీ నేను బండి మీద 1 to 2 hours కూర్చున్నాను అనుకో చాలా ఇబ్బంది పడతా. మళ్ళీ ఒక 5 నిమిషాలు దిగి బండి మీద ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగేసి నేనేదన్నా బండి ఆపిన అనుకో ఎక్కువ కూర్చొని కూడా నేను ప్రిఫరెన్స్ ఇయ్యను తెలుసా. ఆల్మోస్ట్ నించుంటా నేను, ఎందుకంటే అర్థం చేసుకోరు బండి మీద కూర్చొని ఏమవుతుందో. ఇంకోటి ఏంటంటే మా బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఎందుకు బ్రో ఈ పని చేస్తున్నావు అంటే నాకు బ్యాక్ పెయిన్ ఈ పని చేయడం వల్ల కాదు. నేను ఇంతకుముందు వెల్డింగ్ చేసేటోని 10 సంవత్సరాలు చేసిన వెల్డింగ్. ఆ పని చేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన. దీనికంటే మధ్యలో ఈ వెల్డింగ్కి నేను ర్యాపిడోకి మధ్యలో నేను షూటింగ్లోకి పోయినా. షూటింగ్లలో ఇది పెద్ద కెమెరా ఉంటుంది జిమ్ అని చెప్పేసి, దానికి అసిస్టెంట్గా పోయినా 1 year. దాని తర్వాత దాని ఆపరేటర్ అయినా. అప్పుడు నాకు రోజుకి 1000 రూపాయలు వచ్చేది. ఎప్పుడైతే నా పెళ్ళి అయిపోయిందో పెళ్లి తర్వాత నేను అటు పోవడమే మానేసిన. మీకు కొంతమందికి అసలు ఏం తెలియదు బ్రో. ఇప్పుడు నేను ఈ షూటింగ్లోకి పోతున్నా అని చెప్పేసి, వెల్డింగ్ చేసిన అని చెప్పేసి ఈ విషయాలు ఎవరికి తెలియదు. నేను ఏంటంటే ఒక టైం వచ్చినప్పుడు చెప్దామని అనుకుంటున్నా, కానీ ఇప్పుడు చెప్తాను అనుకోవట్లేదు. నేను చెప్పాల్సి వస్తుంది. మీరు పెట్టిన కామెంట్కి నాకు బాధ అనిపించి ఇవన్నీ చెప్తాను. మీరే అర్థం చేసుకోవాలి బ్రో. ఈ షూటింగ్లోకి 2 years కష్టపడ్డా. యూపీకి పోయినా, ఆల్మోస్ట్ ఆంధ్ర మొత్తం తిరిగిన, తెలంగాణ తిరిగిన. తెలంగాణలో మన కేసీఆర్ సార్ మీటింగ్స్ అవుతాయి కదా, అవన్నీ తిరిగిన. లాస్ట్ టైము జగన్ అన్న మీటింగ్లకు కూడా తిరిగిన. ఇది మన జగన్ అన్న ఫస్ట్ సీఎం అయ్యాడు కదా, దానికి ముందు ఎలక్షన్లకి పాదయాత్ర చేసిన కదా ఊరు. ఆ ఊరికి మొత్తం తిరిగినాను నేను. కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఫొటోస్ లేవు. అప్పుడు నా దగ్గర అంత మంచి ఫోన్ లేకుండే. అంతకు ముందు నుంచే నాకు యూట్యూబ్ అంటే పిచ్చి. ఆ ఫొటోస్ నేను పక్కన పెడతా కూడా ఒకసారి. నాకు యూట్యూబ్ అంటే ఎంత పిచ్చి అంటే జూనియర్ ఆర్టిస్ట్కి పోతారు కదా మన కృష్ణనగర్లో, అట్లా కూడా పోయినా. ఒక ఆయన 3000 కడితే ఇట్లా సినిమాలు ఉంటాయి పిలుస్తారు రెగ్యులర్గా అంటే పోయినా. నాకు తెలియదు మనం డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి నాకు తెలుసు. నేను 3000 కట్టి పోయినా. కానీ నాకు తెలిసింది ఏంటంటే పోయిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనం డబ్బులు ఇస్తారండి. నేను ఒక 5-6 రోజులు పోతే నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నాకు అంత పిచ్చి సినిమాలు అంటే. నా ఇన్స్టాలో ప్రొఫైల్లో కూడా ఉంటుంది మూవీ లవర్ అని చెప్పేసి. నాకు అంత పిచ్చి, అందుకనే నేను యూట్యూబ్లోకి వచ్చిన. నేను యూట్యూబ్లోకి రానికి మెయిన్ కారణం కూడా అదే. నాకు చాలా అంటే చాలా పిచ్చి. టిక్టాక్ ఇంకా డబ్ స్మాష్ ఇవన్నీ ఉన్నప్పటి నుంచే. నేను చెప్తున్నా కదా బ్రో, మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టరు బ్రో. 10 సంవత్సరాలు నేను వెల్డింగ్ చేసి, ఒక 3 సంవత్సరాలు షూటింగ్లోకి పోయి, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పని చేస్తున్నా 3 సంవత్సరాల నుంచి. నాకు పెళ్ళి అయ్యి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇప్పుడు కామెంట్ పెట్టినా చూసినావా ఒక కామెంట్ పెళ్లి గురించి అని చెప్పేసి, నీ ఫోటో పెడుతున్నా చూడు, నీకు పెళ్ళి కూడా అయి ఉండదు నాకు తెలిసి. అంతేనా? పెళ్ళి అయ్యిందో కాలేదో నాకు తెలియదు, అంత దేవుడు ఎరుగు. నాకు పెళ్ళి అయ్యి ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పిల్లలు. 2 పిల్లలు కూడా స్కూల్కి పోతారు. ఒకడు LKG, ఒకడు UKG. నువ్వు నాకు చెప్తాను. ఒక ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కూడా అయ్యింది. కొన్ని విషయాలు చెప్పొద్దు అనుకుంటా, కానీ నాకు ఇంత బాధ అనిపించినప్పుడు మాత్రం చెప్పాలనిపిస్తుంది మా తెలుసా. అరే నేను ఎంత కష్టపడి ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నా అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేసి ఉండొచ్చు. ఇంకోటి నైట్స్ అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 to 12 చేసే వాళ్ళకి తెలుస్తాను కదా. నైట్ 10 to 12 కాదు, మార్నింగ్ 6 కాల్ చేసి 3-4 వరకు కూడా చేసిన. ఒకప్పుడు నేను స్విగ్గీ చేస్తే నేను డే టైంలో చేసేటోని కాదు, ఫుల్ నైట్లో చేసేటోని. మార్నింగ్ నుంచి నైట్ 3-4 వరకు చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటోని. అప్పుడు నేను ఇట్లా ఫుల్ వీడియోలు చేసేటోని కాదు, జస్ట్ ఏంటంటే డ్యూటీకి పోయేటోని. తర్వాత అరే మళ్ళీ నాకేంటంటే ఆ మైండ్లోకి వెళ్ళి పోతలేదు, షూటింగ్లోకి పోయి వచ్చింది. ఏదో ఒకటి చేద్దామని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన, నా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు, అది పోయింది. దాని తర్వాత మళ్ళీ ఇన్స్టా స్టార్ట్ చేసిన. ఓకే, మంచి రీచ్ వచ్చింది. అప్పుడు ఇట్లా ఫుల్ వీడియో కూడా అయిపోతున్నాయి. నాకు ఓల్డ్ వీడియోలు చూడు ఇన్స్టాలో ఉంటాయి,
ఇట్లా సెల్ఫీ వీడియోలు చేసేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జొమాటోలో ఏమైంది, స్విగ్గీలో ఏమైంది అని చెప్పేసి వీడియోలు చేసేవాడిని. దాని తర్వాత అరే మంచిగా రీచ్ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. దాని తర్వాత ఇప్పుడు నాకు సక్సెస్ అయింది. ఇదేం ఒక రోజు కష్టపడితే వచ్చింది కాదు. ఈ 10 to 12 అన్నావు కదా, ఇది నేను చేయకపోవడానికి కారణం ఏం తెలుసా? నా బ్యాక్ పెయిన్. ఇంకోటి ఏంటంటే నేను వీడియోలో ఎడిటింగ్ చేసుకోవాలి ఇంటికి వచ్చి. ఇంకోటి ఏంటంటే ఇంకొంతమంది అడిగారు నన్ను, బ్రో ఇంతకుముందు నైట్ పూట బాగా చేస్తున్నాయి కదా, ఈ మధ్య ఎందుకు చేస్తలేమని చెప్పేసి. నాది ఎగ్జాక్ట్ 1 year కింద, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, నేను ఎగ్జాక్ట్ 1 year కింద నా మొబైల్ నైట్ 3ంటికి నేను స్విగ్గీ చేసి ఇంటికి వస్తున్నా. డ్యూటీ ఆపేసి ఇంటికి వస్తుంటే కాపురం మన ఆల్మానట్టు సాకెట్ పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, 25 ఫ్లోర్లు 28 ఫ్లోర్లు, ఆ బిల్డింగ్లు దాటి వస్తుంటే నా పక్క పొంటి R15 మీద ఇద్దరు వచ్చి బ్రో దమ్మాయివాడు ఎటు పోవాలి అని చెప్పారు. రన్నింగ్లోనే ఉన్నాం, 30 స్పీడ్లో ఉన్నాం, అంతే, ఎక్కువ స్పీడ్లో ఏం లేవు. దమ్మాయివాడు ఎటు పోవాలంటే స్ట్రేట్ పోవాలని చెప్పిన. నా మొబైల్ స్టాండ్ది, మన బండికి మొబైల్ స్టాండ్ ఉంటుంది కదా, దానికి నా ఫోన్ పెట్టేసి ఉంది, లాక్కొని వెళ్ళిపోయారు. అప్పుడు ఈ స్టాండ్ లేకుండే, వేరే స్టాండ్ ఉండే. లాక్కొని వెళ్ళిపోతే వాళ్ళు ఎంబడే దమ్మాయివాడు దాకా చేంజ్ చేసిన, దొరకలే. దమ్మాయివాడు నుంచి సైనిక్పూరికి వచ్చిన, సైనిక్పూరి నుంచి సాయినాథ్పురంలో గలీలో మిస్ అయిపోయారు. ఆ రోజు నా బండి తుక్కు కొట్టినా, నేను చచ్చిపోయినా పర్లేదు నా ఫోన్ కావాలని చెప్పేసి. ఎంత స్పీడ్గా పోయినా అంటే 100, బండికి ఎర్రలైట్ వస్తుంది, RPM ఏదో ఉంది, ఎర్రలైట్ ఇట్లా వెలుగుతుంది. అంత స్పీడ్ పోకు అని నా మైండ్లో అవి లేవు. నా ఫోన్ లేకపోతే చచ్చిపోతా అనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను. నాకు ఆ క్షణము నేను బండి నంబర్ ప్లేట్ చూడాలి, వాళ్ళ ముఖాలు చూడాలి, నాకు అవేం తెలియదు. నాకు ఒకటే గుర్తుంది, ఎవరో ఇద్దరు నా ఫోన్ గుంజుకొని పోయారు. నాకు ఆ టెన్షన్లో నేను సాయినాథ్పురంలో ఒక అన్న దగ్గర ఫోన్ అడుక్కొని మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ ఫోన్ నెంబర్ నాకు గుర్తు రాలేదు. నేను 10 సార్లు వచ్చిన మా అమ్మ ఫోన్ నెంబర్ నాకు గుర్తు రాలేదు. ఆ అన్న వాళ్ళు ఏం చేశారంటే, తమ్ముడు కూల్ అవ్వు, జరసేపు ఏం టెన్షన్ తీసుకోకు, నిమ్మలంగా ట్రై చేయి, నెంబర్ దొరుకుతుంది అన్నాడు. మళ్ళీ కొట్టంగా అప్పుడు మా అమ్మ కరెంట్ అయింది. మా అమ్మకు ఫోన్ చేసుకుంటే మస్తు ఏడ్చుకుంటా మాట్లాడి మా అమ్మతో, నేను అమ్మ నా ఫోన్ గుంజుకొని వెళ్ళిపోయారు, అమ్మ నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అని చెప్పేసి. ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. దాని తర్వాత మా అమ్మ మళ్ళీ మా అత్తమ్మ డబ్బులు ఇస్తే నేను ఫోన్ కొనుక్కున్నా. నాకేంటంటే మీరు కామెంట్ పెట్టండి, నాకేం బాధలేదు. కొంతమంది బ్యాడ్ కూడా కామెంట్ పెడతారు, వీడితో కూడా నాకేం బాధలేదు, పెట్టి వెళ్ళిపోతారు. వీడియో చూడకుండా కామెంట్ పెడుతున్నావు చూసినావా. ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ లైఫ్ గురించి తెలియదు నీకు. నాకు పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. నాకు 13 ఏళ్ళు ఏజ్ ఉన్నప్పుడు చదువు నాకు అబ్బక, నా వల్ల కాక, అప్పుడు మనకి ఇంత బుర్ర లేక, అదే చదువుకుంటే మంచిగా ఉంటుందని తెలియక డ్యూటీ మానేసి, అది స్కూల్లో ఎగ్గొట్టేసి సినిమాల పండి తిరిగి, చెప్తున్నాం కదా సినిమాలు పిచ్చి నాకు ఎక్కువ. బ్యాగు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసి సినిమాల పండి తిరిగి ఇప్పుడు చదువుకోకుండా ఏదో వెల్డింగ్ షాప్లో పని చేసుకున్నా. 10 సంవత్సరాలు కష్టపడ్డా. 13 ఏళ్ళు నా ఏజ్ ఉన్నప్పుడు కిరాణా షాప్లో పనిచేసిన, మెకానిక్ షాప్లో పనిచేసిన, గుడ్లు వేస్తారు చూడు ఈ షాపుకు, అల్ల పని చేసిన, ఇంకా వెల్డింగ్ షాప్లో చేసిన, ఇంకా చాలా ఉన్నాయి నేను చేసిన. ఆటోలో ఉంటాయి కదా, ఆటోలో మన ఇది కొన్ని ఆటోలు ఉంటాయి, అల్ల కూడా పని చేసిన. నాకు ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాగా అనిపిస్తుంది మామ నాకే అని. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి అట్నే ఈ వీడియో కూడా చేస్తున్నా. ఈ RG కుకింగ్ అని చెప్పేసి బ్రదర్ ఉన్నాడు కదా, నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినావు, నీకు కూడా బాధ ఏందో తెలుసు, నీకు సక్సెస్ కాలేదని చెప్పేసి పక్కన తిట్టకు. ఇంకోటి ఏంటంటే ఒక మనిషి బాధపడేటట్టు పెట్టకు. నీకు ఫ్యామిలీ విలువ నీకు తెలుసో తెలియదు కానీ నాకు బాగా తెలుసు. నేను ₹1 ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా అన్న, ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి ₹1 వచ్చిన, నేను ర్యాపిడో చేసినా, ఓలా చేసినా, ఊబర్ చేసినా, ఏది చేసినా నా ఫ్యామిలీ కోసమే. ప్లీజ్ కామెంట్ మాత్రం మంచిగా పెట్టండి బ్రో. నువ్వు నాకు మంచిగా పెట్టకున్నా పర్లేదు బ్రో, అసలు నువ్వు నాకు పెట్టకున్నా పర్లేదు, చెప్తున్నా కదా. నాకేం చెప్పాలో అర్థమవుతలేదు. ఇంకొంతమందికి ఏంటంటే నా గురించి తెలుసుకోవాలనుకున్నారు కదా మామ. ఇప్పుడు నాకు అసలు ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా నాకు తెలియదు. సరే మామ, ఇది నా గురించి ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళకి నేను చెప్పిన సమాధానం, అంటే ఎవరైతే నా గురించి తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ RG కుకింగ్ బ్రదర్ కామెంట్ పెట్టినావు కదా, ప్లీజ్ బ్రో ఇట్లాంటి కామెంట్లు పెట్టకు. నువ్వనే కాదు ఎవరైనా సరే ఒక మనిషి బాధ పెట్టేట్టు కామెంట్లు పెట్టకుంటు బ్రో. నువ్వు చెప్పే కామెంట్కి అవతల మనిషికి ఎంకరేజ్మెంటింగ్ ఉండాలి. నువ్వు వీడియో పెట్టినావు కదా, 6 వీడియోలు 7 వీడియోలు ఉన్నాయి కదా నీ దాంట్లో కూడా, ఎవడన్నా వచ్చి నీ దాంట్లో గలీజా కామెంట్ పెట్టినా, ఇంకేదన్నా పెట్టినా ఎట్లా బాధ అనిపిస్తుందో ఇంకా నీకు స్టార్ట్ కాలే కదా, తెలుస్తుంది బ్రో. ఓకేనా, రైట్ మరి ఉంటా.